I'm privileged to invite Dr. D. Rajireddy Garu, Honorable Vice Chancellor, Konda Lakshman, Telangana Horticulture University. First time mana Telangana la Udyana Vishwavidyalaya పెట్టారు. వారి వైస్ ఛాన్సలర్ కులపతి వారు. వారికి హీఈస్ ఎ సీజన్డ్ అకాడమిషియన్, చాలా విస్తృత అనుభవం గల ప్రొఫెసర్ వ్యవసాయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసినావు. యూనివర్సిటీకి ఒక మంచి దిశానిర్దేశం కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది, వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాటి చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే ప్రవీణ్ రెడ్డి గారు, మేడం గారు, నారాయణ రెడ్డి, సాయి భాస్కర్, అలాగే ఫౌండర్స్ లీలా లక్ష్మారెడ్డి గారు, ఉమామహేశ్వరరెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులు, సోదరీమణులు, అలాగే స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ఒక ఉద్దేశం, ఈ 3 రోజుల ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే పెట్టినారో పాత విత్తనాల గురించి, వాటిని ప్రాచుర్యంలోకి తేవాలన్నటువంటి తపనతో వీళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఇది 2వ సంవత్సరం, గత సంవత్సరం కూడా చేసినారు. సో ఈ సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా వెస్ట్ బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ వారి యొక్క ఉత్పత్తులను, వారి యొక్క సీడ్స్ని మనకు చూపించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే వ్యవసాయం అనేది క్రాస్ రోడ్స్లో ఉంది అని, అంటే నెట్టబడ్డదా లేకపోతే అలాగని ఉందా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చేసే పద్ధతులు సరిగా చేయకుండా వ్యవసాయంలో ఏం జరుగుతూ ఉంది అంటే, మనం ఏదైతే చేయాలో అది చేయకుండా మిగతా అంశాల మీద దృష్టి సారించడం మూలంగా వ్యవసాయంలో నష్టాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఈ యొక్క ఇన్పుట్స్, ఇంతకుముందే మేడం గారు చెప్పినట్టుగా కెమికల్ ఇన్పుట్స్ కానివ్వండి, చాలా ఎక్సెసివ్గా యూజ్ చేయటం. ఇది ఏ శాస్త్రం, ఏ సైంటిస్ట్ చెప్పలేదు మేడం. ఇట్లా మందులు ఏమని మేమేం చెప్పాలా, మీరు అనుకున్నట్టుగా మేము వేరు కాదు, సైంటిస్టులము. మీరు వీటిని ప్రోత్సహించే వాళ్ళు మేము వేదనుకుంటారు. చాలా వరకు ఇది జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా పొద్దున్న లేస్తే రైతుల యొక్క ఖర్చులు ఏ విధంగా తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఉంటాం తప్ప, రైతుల ఖర్చులు పెంచాలనేటువంటి ఆలోచన ఏ సైంటిస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు గత సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి ఫుడ్ ప్రొడక్షన్ చూస్తే, ఆ రోజుల్లో మనకున్నటువంటి జనాభాను చూస్తే, ఈరోజు మనము ఫుడ్ ప్రొడక్షన్లో దాదాపు 357 మెట్రిక్ టన్స్ వచ్చినాము. హార్టికల్చర్ చూస్తే 360-70 దాకా వచ్చినాము. సో ఇవన్నీ కూడా ఒక సైంటిస్టులు ముందుబడి, అలాగే రైతుల యొక్క కృషితోని, ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహకాలతో జరిగినటువంటి అంశాలు. ఇందులో ఏం జరిగిందంటే, ఈ కాలక్రమేణా ప్రతి వాళ్ళు కూడా ఒక సైంటిస్ట్ అవ్వడము, లేకపోతే ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవ్వడము, వాళ్ళు తోచినట్టుగా విపరీతమైనటువంటి ఇన్పుట్స్ యూజ్ చేయడం. మీకు సర్ప్రైజ్ అవుతారు, మన రాష్ట్రం నుంచి మనం అన్నింటిలో చాలా చేతులు జెండా ఎగరేస్తూ ఉంటాము. మందులు వాడడంలో కూడా అలాగే జెండా ఎగరేస్తూ ఉన్నాం. ఏది నైట్రోజన్, పర్టికులర్ యూరియా గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఏం చెప్తారంటే, మినిస్టర్ గారు కానివ్వండి, సెక్రటరీ, నువ్వు ఏం యాక్చువల్లీ యూరియా పొలాలకు ఇస్తున్నారా లేకపోతే తింటున్నారా అని అడుగుతూ ఉన్నారు. అంటే అంత ఎక్సెసివ్గా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ ఎక్స్టెన్షన్ సిస్టంలో కానివ్వండి చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఏమిటంటే, దాన్ని ఒక ప్రాపర్గా మనము దాన్ని కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది
ఫర్టిలైజర్స్ తగ్గించాలి అనేటువంటి, ఇప్పుడు మీరు చూస్తే మేము దాదాపు 30-40 సంవత్సరాల లిటరేచర్ కూడా చూసినప్పటికీ కూడా మన దేశం అనేది ఈ యొక్క దేంట్లో టాప్ ఉన్నామంటే మన రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా చూస్తే మనం ఈ ఫార్మింగ్ సిస్టంలో మనం నెంబర్ 1. అంటే వివిధ పంటలు పశుపోషణ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, కలిపి మిశ్రమ వ్యవసాయం చేయడంలో మనం మొదటి నుంచి కూడా ముందు ఉన్నాము. సో ఆ దిశగానే మళ్ళీ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆల్రెడీ మనకు ప్రభుత్వాలు కూడా సీరియస్గానే ఆలోచిస్తామని ఆ దిశగా అడుగులు వేయడం కూడా మనకి క్లైమేట్ చేంజ్ మీద కూడా ఒక పాలసీ అనేది మనకు కంట్రీకి ఆల్రెడీ మనకు ఒక 12-13 మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్తో సహా మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మనకు ఒక పాలసీ అనేది అవసరం. ఒక అగ్రికల్చర్ పాలసీలో ఇప్పుడు ఒకేసారి సరిగ్గా మనం సడన్గా వేరే దానికి టర్న్ కావాలన్నా ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి క్రమేణా స్లోగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ ఇలాగే అవగాహన కార్యక్రమాలు పెడుతూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ఒక శ్రీలంక అవుతుంది. సో కాబట్టి మనం అందరం కలిసి కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము అనుకుంటున్నామంటే మాదేంలో అంత సరికాదు ఏం లేదు, సైంటిస్టులు ఉన్నది అనేది కాకుండా సమిష్టిగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సివిల్ సొసైటీ కానీ, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రభుత్వం కానీ. ఇప్పుడు మనం చెప్తే ఎవరు వింటారు అని ఎవరికి వాళ్ళు కూర్చుంటే నడవదు. ప్రతి వాళ్ళు చెప్పంగా 10 విషయాల్లో ఒక విషయమైనా అడాప్ట్ చేస్తే రైతులు కానివ్వండి, ప్రభుత్వం కానీ ఇప్పుడు మీరు చూస్తే ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఎక్సెసివ్గా పెట్రోల్ యూజ్ చేయాలి, డీజిల్ యూజ్ చేయాలి, లేకపోతే ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి, ఫర్టిలైజర్ యూజ్ చేయాలని ఏం లేదు. అసలు ఇప్పుడు ప్రభుత్వంలో చాలామంది మంత్రులు అయితే ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు ఏమీ వేయద్దంటాడు ఆయన. సో అలాంటి అవగాహన, అలాంటి ఎడ్యుకేట్ చేయాల్సిన డెమాన్స్ట్రేషన్స్ ఇప్పుడు మీరు చూస్తే ఈ కూరగాయ పంటలు పండించే వాళ్ళు కానివ్వండి, చిన్న రైతులు, పెద్ద రైతులు అసలు వాళ్ళు కెమికల్ ఇన్పుట్స్ యూజ్ చేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. మేమే సర్ప్రైజ్ అవుతాను, ఈ విధంగా ఇన్పుట్స్ ఎలా పెడతా ఉన్నారు అంటే. మీరు కొంతమంది ఏమనుకోవద్దు కానీ ఏం లేదు అగ్రికల్చర్లో అది అంటే చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. చిన్న రైతులు చక్కగా చేసుకుంటున్నారు, లాభాలు గడిస్తాం. లేకపోతే ఎట్లా నడుస్తుంది? నడవదు కదా, వ్యవస్థ నడవదు. మనం ఇప్పటికి కూడా వ్యవసాయం అది ఏడవుతుంది, ఇది ఏడవుతుంది అని మనం పెసిమిస్టిక్గా ఉంటే అది ఏం నడవదు. అది ఆల్రెడీ చేసుకుంటున్నారు. చిన్నగా ఎకరం ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, 3 కలిసి చేసుకోవడం ఇంకా ఇప్పటికి కూడా ఆ సిస్టమ్స్ కొన్ని జాగాల్లో ఉంది. సో కాబట్టి ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రకాలు కూడా ఇక్కడిక్కడికి మనకి ఇంతకుముందు చెప్పినట్టు వేదాల గురించి, సో దాంట్లో మేము కూడా కొన్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ముందుకు తీసుకొస్తే సో డెఫినెట్గా ఎడ్యుకేట్ అవుతారు స్టూడెంట్స్ కానీ. ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు మంచి ఐడియాస్తో. ఆ ఐడియాస్తో వచ్చినప్పుడు మీరు కూడా డైరెక్ట్గా మీ స్టూడెంట్స్ని వేరే విధంగా అనకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. సో ఆ దిశగా రీసెర్చ్లో కూడా మార్పులు తేవాలి డెఫినెట్గా. ఆ దిశగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బయోచార్ అంటున్నారు, బయోచార్ ఎక్స్పెరిమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. It doesn't mean that biochar experiments are not being taken up by the universities. కాకపోతే అది కొద్దిగా బయటికి కనబడట్లేదు. ఎంతైతే ప్రాచుర్యంలోకి రావాల్సిందో కొన్ని సర్టెన్ లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ ఎట్లా ముందుకు మనం ఓవర్కమ్ కావాలనేటువంటిది ఇంపార్టెంట్. అలాగే ఈ దేశీయ రకాల గురించి అవి చాలా అవసరం కూడా. ఇప్పుడు బయోడైవర్సిటీ పోయింది అంటే ఓవర్ ది ఇయర్స్ ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంది. వ్యవసాయం చేయాలి, పలు పంటల విధానం చెప్పడానికి బాగానే ఉంటుంది. నెంబర్ కోతులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లం, ఉడుదలు కూడా. సో ఇట్లాంటివి కూడా కొన్ని మనం ఏదైతే నేచర్ను మనం డిస్ట్రక్ట్ చేస్తున్నామో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనేది కరెక్ట్ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఏదైనా సిస్టమ్ ఉంటే ఇప్పుడు కోతులు ఎందుకు వస్తామని దాని పనులు తిండిపోతే వేస్తే ఏమో ఒకటి తినాలి. సో కాబట్టి కోతులను కూడా ఎంత దూరం నొక్కుతాము, ఏదో పట్టి ఆడిచిపెట్టండి, ఈడిచిపెట్టండి, ఇవన్నీ అయ్యే పని కాదు. కాకపోతే ఏంటంటే వాటికి అసలు మెయిన్ పద్ధతి ఏంటి, అసలు ఎట్లా దూరంలో పెట్టాలనేటువంటి. సో ఆ దిశలో కూడా కొన్ని ట్రెడిషనల్ మెథడ్స్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం
అదే పద్ధతి ఫ్రూట్ కోర్ట్స్ పెట్టాలనుకున్నాం. తునికాయలు కానీ పైకి పండు కానీ ఇట్లాంటి చెట్లు పెడితే అక్కడికి పోతాయని. సో ఇవన్నీ మనం ఒక కాంప్రహెన్సివ్గా ఒక పాలసీ, అలాగే ఈ యొక్క దేశీయ విత్తనాలను కూడా సంరక్షించుకోవడానికి మన హక్కులు ఉన్నాయి. 2005లో PPA అనేటువంటి యాక్ట్ వచ్చింది. ఇప్పుడు మన డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ఉద్యోగం ఇంతకుముందు మన చైర్మన్ ఉన్నటువంటి PPA చైర్మన్ కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సో అట్లా మీ యొక్క ఏదైతే వెరైటీస్ ఉన్నాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మీకు కూడా హక్కులు ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ మేము కూడా యూజ్ చేస్తాం. పర్టికులర్ వెజిటబుల్స్ కానీ సీడ్స్ ఇది కానీ మాకు డైవర్సిటీలో ఇంత డైవర్సిటీ ఇక్కడ దొరికినప్పుడు మేము ఎందుకు యూజ్ చేయం? సో ఆ డైవర్సిటీని కూడా ఏదైతే మనకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, ఇప్పుడు కొన్ని మన బెంగాల్లో సలైన్ టాలరెంట్ వెరైటీ. సో అట్లాంటి వెరైటీని మనం కొత్త ఇప్పుడు ఉన్నటువంటి వెరైటీస్తో కనుక క్రాస్ చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావడమే కాకుండా ఆ యొక్క క్వాలిటీని మనం మిస్ కాకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ దిశగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద కూడా చాలా పద్ధతిలో ఇంతకుముందు చెప్పడం జరిగింది. అందరూ రైతులు అవగాహన పెంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏదో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు అని కాకుండా ఇక్కడ వీలవుతుంది. అసలు ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు నిన్నటిదాకా విషం తీసినటువంటి ఒక నేలను పట్టుకొని నువ్వు న్యాచురల్ ఫార్మింగ్ సడన్గా పోయి చేస్తా అంటే కుదరదు. ఎక్కడైతే అన్టచ్డ్ ఏరియాస్ ఉంటాయో, తక్కువ మనం ఏదైతే ఇన్పుట్స్ యూజ్ చేసి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో మనకేదో టార్గెట్ బేస్డ్ కాకుండా వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఇచ్చుకోనివ్వండి, బట్ మనం మటుకు యాజ్ ఎ రైతుగా, యాజ్ ఎ సివిల్ సొసైటీగా మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం. మనకి 61,000 ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయడం ఇది మంచి ఆపర్చునిటీ. ఆ 61,000లో మనకి ఇట్లాంటివి మన రకాలు కానివ్వండి, యాజమాన్య పద్ధతులు. సో మేము కూడా అగెనిస్ట్ కాదు. ఇదేంటంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో సైంటిఫిక్ బేస్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్లో కానివ్వండి, ఏదైతే ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉందో దాంట్లో మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు పెరుగుతున్నటువంటి జనాభాకు మనం వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం, బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ దిశగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి ఈ ఫౌండేషన్ సంబంధించినటువంటి మేడం గారు కానివ్వండి, లక్ష్మాడి గారు కానివ్వండి చాలా తపన పడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని, అట్లాగే ఇక్కడితోనే కాదు, వాళ్ళ స్కూల్స్లో చూస్తుంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కిచెన్ గార్డెన్స్ పెట్టించి ఆ హాస్టల్స్లోకి వెజిటబుల్స్ వాళ్ళే అవే పండించుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ అవగాహన కార్యక్రమాలు మా స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. మా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా సైంటిస్టులు కూడా వచ్చారు. సో కాబట్టి అందరం కలిసి ముందుకెళ్ళాల్సినటువంటి, ఎప్పుడైనా ఏ మీటింగ్ జరిగినా వేరే అనుకోకుండా మీటింగ్ జరిగితే బాగుంటుంది, అందరం కూడా కలిసి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీరు చేసినందుకు చాలా సంతోషం. నిజంగా కూడా వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాలంలో. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంత ఈజీగా చెప్పడానికి చాలా బాగానే ఉంటుంది, చేయడం జరిగింది. గవర్నమెంట్ సిస్టంలోనే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళకు ప్రైవేట్లో చేయాలి అంటే నిజంగా కూడా చాలా కష్టమైనటువంటి పని. అవి అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరూ కూడా ఎంతో చక్కగా వచ్చి, సో మీరు కనీసం ఏదైనా ఒకటి రెండు మెసేజెస్ అయినా తీసుకెళ్ళండి. ఇప్పుడు ప్రతిదీ విని చేయాలంటే కాదు, మీరు కనీసం మనిషికి ఒక మెసేజ్ని తీసుకెళ్ళి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే సో డెఫినెట్గా మనం ఈ క్లైమేట్ చేంజ్లో మనం చూస్తున్నాం. చాలా టెంపరేచర్స్లో ఈ సంవత్సరం చూస్తే చలి, ఇప్పుడు కూడా ఒకసారి 16-15 డిగ్రీ సెంటిగ్రేడ్, 14 డిగ్రీ సెంటిగ్రేడ్. సో లాస్ట్ 30-40 ఇయర్స్లో నేను పనిచేస్తాను క్లైమేట్ చేంజ్లోనే. సో దాంట్లో చాలా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ల్యాండ్స్కేప్ కూడా మారుతుంది. ల్యాండ్స్కేప్ మారాల్సిన అవసరం ఉంది. మరి ఎట్లా మారాలి? సో దాంట్లో కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి కంప్లీట్గా మనం ఒక మోనోక్రాపింగ్ సిస్టమే కాకుండా మల్టిపుల్ క్రాప్స్, మల్టిపుల్ మిక్స్డ్ ఫార్మింగ్, పర్టికులర్గా ఏంటంటే లైవ్ స్టాక్ కానీ, హార్టికల్చర్ కానీ వీటి సమన్వయం చేసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళ యొక్క ఆశయాలను డెఫినెట్గా సాధిస్తాం. మేడం గారి పెద్దలకు వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశాలు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రో ఫారెస్ట్రీ,
హార్టికల్చర్, తర్వాత ద ట్రీస్ బిట్వీన్ ద ఫార్మ్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ ఎకోసిస్టమ్. ఫారెస్ట్ బయట వ్యవసాయ పొలాలలో చెట్లు, పెద్ద చెట్లు, డైవర్సిటీ ఆఫ్ ట్రీస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వాళ్ళ ఎఫర్ట్ పెడుతున్నారు. మళ్ళీ అట్లీస్ట్ ఒక 10 ఎకరాలు ఉంటే కనీసం దాంట్లో సర్టన్ పార్ట్ ట్రీ ఉంటే ఒక ఎకోసిస్టమ్ ఫంక్షన్, తర్వాత సాయిల్ ఫర్టిలిటీ, తర్వాత ఫార్మర్కి సపోర్ట్, ఇవన్నీ జరుగుతాయి. వారి మిషన్ మేము అప్రిషియేట్ చేస్తున్నాము. మళ్ళీ ఆ విలేజ్ వైల్డర్నెస్, ఒకప్పుడు ఊర్లల్లో చిట్టాడులు, తర్వాత కామన్స్, విలేజ్ కామన్స్ ఉంటుండే, రకరకాల చెట్లు ఉంటుండే. మళ్ళీ వైల్డ్ నేటివ్ ల్యాండ్ రేసెస్, వైల్డ్ వెరైటీస్ మళ్ళీ తీసుకురావాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.